Learn in my way. If you have the will, I will show you the way. Hi to everyone, welcome to Ara Venkatesh YouTube channel. ఈ ఛానల్ లో మీకు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రతి ఒక్క ఇంగ్లీష్ లెసన్ మరియు టెక్స్చువల్ గ్రామర్ పోస్ట్ చేసేస్తున్నాం. మరిన్ని గ్రామర్ వీడియోస్ కూడా తెలుగులో చెప్పి చాలా సులభంగా పోస్ట్ చేయబోతున్నాం. ఈ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే మా ఛానల్ నేమ్ పైన యారా వెంకటేష్ పైన క్లిక్ చేయండి. పైన మీకు హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ వస్తాయి. ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి. అక్కడ మా వీడియోస్ క్లాస్ వైజ్ గా ఫోల్డర్స్ ఉంటాయి. మీకు కావాల్సిన వీడియోస్ చూడడమే కాకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత విలువైన వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అందరికీ నమస్కారం అండి. సో మనం 6th క్లాస్లో ఉన్నటువంటి టెక్స్చువల్ గ్రామర్ని చూస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు మనం 6th యూనిట్ యొక్క టెక్స్చువల్ గ్రామర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్నీ కూడా చూడబోతున్నాం. సో ఆల్రెడీ 5 యూనిట్స్ పోస్ట్ చేస్తున్నానండి. ఆ యూనిట్స్ అన్నీ మీరు చూడాలనుకుంటే ఇందాక ఇంట్రడక్షన్లో చూపించిన విధంగా నా ఛానల్ నేమ్ పైన క్లిక్ చేయండి. యారవ వెంకటేష్ పైన నా ఛానల్ ఓపెన్ అవుతుంది. పైన మీకు ప్లేలిస్ట్ అనే ఆప్షన్ వస్తుంది. ప్లేలిస్ట్లోకి వెళ్ళారంటే క్లాస్ వైజ్గా ఫోల్డర్స్ అన్నీ కూడా ఉన్నాయండి. సో మీకు కావాల్సిన వీడియోస్ అన్నీ కూడా మీరు వాచ్ చేయొచ్చు. 6th నుంచి 10th వరకు ప్రతి ఒక్క ఇంగ్లీష్ లెసన్ తెలుగులో చెప్పున్నాను, ప్లస్ టెక్స్చువల్ గ్రామర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, సో హియర్ ఏ లెసన్ ఫర్ ఆల్. ఈ లెసన్ కూడా ఆల్రెడీ చెప్పి పోస్ట్ చేస్తున్నానండి. ఒకసారి ఈ లెసన్ కూడా వాచ్ చేసిన తర్వాత మీరు ఈ టెక్స్చువల్ గ్రామర్కి వచ్చారంటే చాలా ఈజీగా అర్థమవుతుంది. చూద్దాం ఇక్కడ ఏమి ఇచ్చున్నారు అనేది. ఫస్ట్ రీడింగ్ కాంప్రహెన్షన్లో మనకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇచ్చున్నారండి. వాట్ డిఫికల్టీస్ డిడ్ ద పీపుల్ ఇన్ ద ప్లే ఫేస్ ఇన్ ద మార్నింగ్. సో ఈ ప్లే అంటే ఈ స్కిట్లో, ఈ నాటకంలో, ఈ డ్రామాలో, ఓకే, ఈ డ్రామాలో మనకు ఉన్నటువంటి ప్రజలు మార్నింగ్ లేవగానే ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారు అని అడుగుతున్నారు అనమాట. సో ఎలాంటి ప్రాబ్లమ్స్? పీపుల్ కుడ్ నాట్ గెట్ న్యూస్ పేపర్ అండ్ మిల్క్ ఇన్ టైమ్. సో న్యూస్ పేపర్ అండ్ మిల్క్ అనేది సరైన టైం, కరెక్ట్ టైంకి రాలేదన్నమాట. ద స్కూల్ బస్ వాస్ స్ట్రక్. పిల్లల్ని తీసుకువెళ్ళే స్కూల్ బస్ కూడా ఆగిపోయింది. దెర్ వాస్ ఏ గార్బేజ్ ఎవ్రీవేర్ ఆన్ ద రోడ్స్. ఆ రోడ్డు పైన ఎక్కడ చూసినా కానీ చెత్త అనేది ఎక్కువగా పేరుకుపోయింది అది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. వాట్ మోర్ డిఫికల్టీస్ వుడ్ దే హ్యావ్ టు ఫేస్ ఇఫ్ ద రోడ్స్ వర్ నాట్ క్లియర్డ్. సో ఒకవేళ రోడ్స్ కనుక క్లియర్ చేయకపోయి ఉంటే వాళ్ళు ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళు? ఇఫ్ ద రోడ్స్ వర్ నాట్ క్లియర్డ్ దే వుడ్ హ్యావ్ టు ఫేస్ మెనీ ప్రాబ్లమ్స్. దే వుడ్ నాట్ గో టు దేర్ వర్క్ ప్లేసెస్ ఇన్ టైమ్. సో ఒకవేళ రోడ్స్ కనుక క్లీన్ చేయకపోయినంటే వాళ్ళు జాబ్కి వెళ్ళాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, అక్కడికి వెళ్ళలేరు అనమాట ఇన్ టైంలో, కరెక్ట్ టైంకి. అండ్ స్కూల్కి వెళ్ళవలసిన పిల్లలు స్కూల్కి వెళ్ళలేరు సరైన టైంలో. అలాగా దే వుడ్ హ్యావ్ టు వాక్ లాంగ్ డిస్టెన్సెస్. చాలా దూరం నడిచి వెళ్లాల్సి వచ్చేది. ఎందుకంటే ఆ గార్బేజ్ రోడ్కి ఇటుపక్క అటుపక్క మొత్తం నిండిపోయి ఉండడం వల్ల బస్సులు కానీ ఆటోలు కానీ వెహికల్స్ ఏమీ రాలేవు, పోలేవు. దే వుడ్ హ్యావ్ మెనీ హెల్త్ ప్రాబ్లమ్స్. చాలా హెల్త్ ప్రాబ్లమ్స్, ఆరోగ్యపరమైన సమస్యలు కూడా చాలా ఎదుర్కొనే వాళ్ళు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ వర్ ద కంప్లైంట్స్ ఆఫ్ ద ఎనిమల్స్. ఎనిమల్స్ చేసినటువంటి ఆ కంప్లైంట్స్ ఏమిటి అంటే, ద ఎనిమల్స్ కంప్లైంట్ దట్ హ్యూమన్స్ స్పాయిల్డ్ దేర్ ఫారెస్ట్. సో వాళ్ళ యొక్క అడవులని హ్యూమన్స్, మనుషులు స్పాయిల్ చేసేశారు, నాశనం చేస్తున్నారు. ద హ్యూమన్స్ మేడ్ ద ఫిష్ ఇన్ ద రివర్స్ డై. సో రివర్లో ఉండేటటువంటి, ఆ నదుల్లో ఉండేటటువంటి ఫిష్, చేపలు ఏవైతే ఉన్నాయో అవి కూడా చావుకి వీళ్ళే కారణమవుతున్నారు. దే త్రూ వేస్ట్ chemicals and poisons in the forest. They threw, THREW, threw. They threw waste chemicals and poisons in the forest. ఆ వేస్ట్ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో అవసరం లేనివి అవన్నీ కూడా, మరియు పాయిజన్స్, విషపూరితమైనటువన్నీ కూడా వాళ్ళు అడవులలో వదిలేస్తున్నారు అన్నమాట, అడవుల్లో పడేస్తున్నారు. సో ఇవి వాళ్ళు చేసినటువంటి కంప్లైంట్స్, ఎనిమల్స్ చేసిన కంప్లైంట్స్. డూ యూ థింక్ ద హ్యూమన్స్ రియలైజ్ దేర్ మిస్టేక్. సో వాళ్ళు చేసిన తప్పుల్ని గుర్తించారా హ్యూమన్స్ అంటే, ఎస్, ఐ థింక్ ద హ్యూమన్స్ రియలైజ్డ్ దేర్ మిస్టేక్ బికాస్ దే డిసైడెడ్ టు సార్ట్ అవుట్ ద లెటర్ అండ్ అరేంజ్ ఫర్ ఇట్ టు బి కలెక్టెడ్ సపరేట్లీ. సో అవును, వాళ్ళు తప్పుని వాళ్ళు గ్రహించారు అనుకుంటున్నాను. బికాస్ దే డిసైడెడ్ టు సార్ట్ అవుట్ ద లిట్టర్. ఈ చెత్త ఏదైతే ఉందో వాటన్నిటినీ కూడా సార్ట్ అవుట్, అన్ని
అరేంజ్ చేయాలని నిశ్చయించుకున్నారు. అండ్ అరేంజ్ ఫర్ ఇట్ టు బి కలెక్టెడ్ సపరేట్లీ. సో వాటిని సపరేట్ చేశారనమాట. ఏది రీసైకిల్ చేసేది, ఏది ప్రాసెసింగ్కి పంపించాల్సింది, అలాగా సపరేట్ చేసి చేయాలన్న ఆలోచన వాళ్ళకు వచ్చింది. దే వాంటెడ్ టు సెండ్ ద లెటర్ ఫర్ ప్రాసెసింగ్ అండ్ రీసైక్లింగ్. సో ఈ లెటర్ ఏదైతే చెత్త ఉందో ఇదంతా కూడా వాళ్ళు ప్రాసెసింగ్కి, అంటే టు టేక్ ఎనీ కెమికల్ యాక్షన్స్ ఆన్ దట్, ఓకే, దానికి లేదా రీసైక్లింగ్ అనమాట. ఓకే, మళ్ళీ వాటిని రీయూజ్ చేయడం కోసం. సో ఆ విధంగా వాళ్ళు ఆ చెత్తని డివైడ్ చేసి వాళ్ళు పంపించాలి అనుకున్నారు. సో బై దట్ ఐ కెన్ అండర్స్టాండ్ దట్ the humans realized their mistake అని రాస్తే సరిపోతుంది. నెక్స్ట్, if you were the mayor, how would you solve this problem? నువ్వే కనుక మేయర్ అయితే ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తుంటావు అన్నాడు. సో ఎలా సాల్వ్ చేస్తుంటావు? if I were the mayor, I would make sanitary workers collect the litter in separate bins as wet and dry wastage. సో వెట్ అండ్ డ్రై వేస్టేజ్ ఏదైతే ఉందో వాటిని సపరేట్ బిన్స్, BINS బిన్స్, డస్ట్ బిన్స్ అంటాం కదా అలాగా. సో సపరేట్ బిన్స్లో వాటిని కలెక్ట్ చేయమని చెప్పుండేవాడిని శానిటరీ వర్కర్స్కి. I would send it for recycling and processing. వీటిని నేను రీసైక్లింగ్ మరియు ప్రాసెసింగ్కి పంపించేవాడిని మేయర్ అయిన నుండి. I would appoint number of workers for శానిటేషన్ కోసం నేను, అంటే ఈ మున్సిపల్ వర్కర్స్ ఉంటారు కదా అలాగా వాళ్ళని ఎక్కువ మంది నేను నియమించుంటాను అనమాట ఈ క్లీనింగ్ చేయడం కోసం. నెక్స్ట్, లిస్ట్ ద హ్యూమన్ ఎనిమల్ క్యారెక్టర్స్ ఇన్ ద ప్లే, రైట్ ఇన్ యువర్ నోట్బుక్ అన్నాడు. సో వాళ్ళ యొక్క క్యారెక్టర్స్ అనేవి మనకి ఇక్కడ లెసన్ స్టార్టింగ్లోనే ఇచ్చున్నారండి. ఇవన్నీ మీరు రాస్తే సరిపోతుంది. చూడండి, యాజ్ ఇట్ ఈజ్ మీరు రాసేయండి. ఒక టేబుల్ లాగా వేసి హ్యూమన్ క్యారెక్టర్స్, ఎనిమల్స్ అని చెప్పి ఇవన్నీ యాజ్ ఇట్ ఈజ్ రాసేయండి సరిపోతుంది. ఓకే, ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. లెసన్ ఒకసారి వాచ్ చేయండి. నెక్స్ట్ రోమన్లో మనకు complete the following statements by choosing the right option from the choices given below. So right answer ఏదనేది చూస్ చేయాలన్నమాట. The city streets was filled with. సో ఆ సిటీ స్ట్రీట్స్ అన్నీ కూడా దేంతో ఫిల్ అయిపోయినాయి? ఫ్లవర్స్తోనా కాదు, ఫ్రూట్స్తోనా కాదు, రబిష్, ఓకే, చెత్తతో. సో ఆన్సర్ B. నెక్స్ట్, the newspaper boy and the milkman came on foot, on bike, by bus. సో బస్సులో వచ్చారా? కాదు. బైక్లో వచ్చారా? కాదు. ఫుట్, నడుచుకుంటూ వచ్చారు. ఆప్షన్ A. నెక్స్ట్, ఆల్ ద రబిష్ వాస్ స్ప్రెడ్ ఆన్ ద రోడ్స్ బై కళ్యాణి అండ్ ఝాన్సీ. ఎవరు వేశారా చెత్త అంతా రోడ్ల పైన? కళ్యాణి అండ్ ఝాన్సీ వేశారా? నో. బై ద మిల్క్ మ్యాన్ అండ్ ద హాకర్. సో ఈ రోడ్లు పైన తోపుడు బండోళ్ళు ఉంటారు కదా వాళ్ళని అమ్ముకుంటూ, తోపుడు బండ్ల మీద అమ్ముకుంటారు కదా వాళ్ళని హాకర్ అంటారు. సో మిల్క్ మ్యాన్, మిల్క్ పోసే వ్యక్తి వేశారా లేకంటే హాకర్ వేశారా? నో. బై ద ఎనిమల్స్, జంతువులు వేశాయా? ఎస్. ఆన్సర్ C. బై ద ఎనిమల్స్. నెక్స్ట్, ద ఎనిమల్స్ ఫేస్డ్ మెనీ డిఫికల్టీస్ ఇన్ ద ఫారెస్ట్ బికాస్ చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారనమాట ఎనిమల్స్. ఎందుకంటే బికాస్ ద ఎనిమల్స్ ఫాట్ విత్ ఈచ్ అదర్. అవి ఒకటితో ఒకటి కొట్టుకుంటేవి అనమాట, ఎనిమల్స్ గొడవ పడుతూ ఉండేవి, అందుకని. నో, దట్ ఈస్ రాంగ్. బికాస్ ద ఎనిమల్స్ త్రూ గార్బేజ్ ఇన్ ద ఫారెస్ట్. ఎనిమల్స్ ఆ చెత్తనంతా కూడా ఫారెస్ట్లో పడేసాయి, అందుకనా? నో, ఎనిమల్స్ కాదు కదా పడేసింది. బికాస్ హ్యూమన్స్ త్రూ గార్బేజ్ ఇన్ ద ఫారెస్ట్. మనుషులంతా కూడా వాళ్ళ చెత్తనంతా అడవిలో పడేసేవాళ్ళు, అందుకని అక్కడ ఉన్నటువంటి ఎనిమల్స్ ప్రాబ్లం ఫేస్ చేసాయి. సో ఆన్సర్ C. నెక్స్ట్, వొకాబులరీ. Choose the words with similar meanings for the underlined words from the list given below. సో ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను ప్రతి లెసన్లో అండర్లైన్ వర్డ్స్ అంటారు, కానీ ఇక్కడ ఏమీ అండర్లైన్ చేసి ఉండరండి. చూద్దాం అక్కడ ఏవేవి అండర్లైన్ చేసుకోవాలంటే ఫస్ట్ చెప్తాను, అండర్లైన్ చేసుకొని నెక్స్ట్ మీనింగ్ చూద్దాం. ఫస్ట్ డ్యామేజ్. సో దీనిని అండర్లైన్ చేయండి, డ్యామేజ్ని. నెక్స్ట్ కలెక్టెడ్. సో డ్యామేజ్ ద సరౌండింగ్ ప్లేసెస్ ఫర్ దేర్ కంఫర్ట్. డ్యామేజ్ తర్వాత రెసిడెన్స్ అండి, ఇక్కడ రెసిడెన్స్. ఓకే, డ్యామేజ్ అండర్లైన్ చేయండి, రెసిడెన్స్ అండర్లైన్ చేయండి, అలాగే కేర్లెస్లీ దీన్ని అండర్లైన్ చేయండి, అండ్ వేస్ట్ అండర్లైన్ చేయండి. సో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ డ్యామేజ్ అంటే దానికి సినోనిమ్ ఏంటి? సేమ్ మీనింగు, స్పాయిల్. డ్యామేజ్కి స్పాయిల్ ఆన్సర్. నెక్స్ట్ రెసిడెన్స్.
రెసిడెన్స్ కి మీనింగ్ ఏంటి? రెసిడెన్స్ అంటే నివసించే ప్లేస్ అనమాట. సో సేమ్ మీనింగ్ ఈస్ డ్వెల్లింగ్. డ్వెల్లింగ్ అంటే రెసిడెన్స్ అనమాట. ఓకే, నివసించేటటువంటి స్థావరాలు. నెక్స్ట్ కేర్లెస్లీ మీన్స్ రెక్లెస్లీ. కేర్లెస్లీ అంటే రెక్లెస్లీ అనమాట, అంటే చాలా పట్టించుకోకుండా వ్యవహరించడం. నెక్స్ట్ అలాగే నెక్స్ట్ వన్ వేస్ట్ అంటే గార్బేజ్ అనమాట. వేస్ట్ అంటే గార్బేజ్, చెత్త. నెక్స్ట్ రోమన్లో మనకు యాంటోనిమ్స్ ఆపోజిట్ వర్డ్స్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్పారు. సో ఇక్కడన్నా అట్లీస్ట్ మనకు నెంబర్స్ ఇచ్చున్నారు చూడండి, అండర్లైన్ చేయకపోయినా నెంబర్స్ ఇచ్చున్నారు. ఫస్ట్ వన్ అగ్రీ, నెక్స్ట్ సెకండ్ వన్ కలెక్టెడ్, థర్డ్ వన్ స్పాయిల్డ్, ఫోర్త్ వన్ అన్ఫార్చునేట్లీ, ఫిఫ్త్ వన్ ట్రూ. సో ఆపోజిట్ వర్డ్స్ ఏంటి? అగ్రీకి డిసగ్రీ. ఓకే, డిఐఎస్ అని పెట్టి రిమైనింగ్ అలాగే రాసండి, అగ్రీ, డిస్అగ్రీ. నెక్స్ట్ సెకండ్ వన్ కలెక్టెడ్, కలెక్ట్ చేశారు అంటాము, దానికి రివర్స్ మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేశారు అనేసి. సో కలెక్టెడ్ ఆపోజిట్ డిస్ట్రిబ్యూటెడ్. నెక్స్ట్ థర్డ్ వన్ స్పాయిల్డ్. స్పాయిల్డ్ అంటే పాడైపోయింది అనేసి. సో దానికి ఆపోజిట్ వర్డ్ వచ్చి అన్స్పాయిల్డ్. ఓకే, అన్స్పాయిల్డ్. నెక్స్ట్ ఫోర్త్ వన్ అన్ఫార్చునేట్లీ. అన్ఫార్చునేట్లీకి ఆపోజిట్ ఫార్చునేట్లీ, అన్ అనేది తీసేయండి అక్కడ, ఫార్చునేట్లీ. నెక్స్ట్ ట్రూ, మీకు బాగా తెలిసిందే, ట్రూ ఆర్ ఫాల్స్ అంటుంటాం. సో ట్రూకి ఆపోజిట్ ఫాల్స్. దట్స్ ఇట్. నెక్స్ట్ రోమన్, రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్, సర్కిల్ ద రాంగ్లీ స్పెల్డ్ వర్డ్స్ అండ్ రైట్ ద కరెక్ట్ స్పెల్లింగ్స్. సో ఇక్కడ కొన్ని స్పెల్లింగ్స్ని రాంగ్ ఇచ్చున్నారండి, వాటిని కరెక్ట్ చేసి మళ్ళీ రాయవలసి ఉంటుంది. ఫస్ట్ సర్కిల్ చేయాలి రాంగ్ అయినవి, మళ్ళీ కింద కరెక్ట్ స్పెల్లింగ్స్ అనేవి రాయాలి. సో గార్బేజ్, ఫస్ట్ దాంట్లో ప్లీజ్ పుట్ ద గార్బేజ్ ఇన్ ద బిన్ అన్నాడు. ఇక్కడ గార్బేజ్ అనేది స్పెల్లింగ్ రాంగ్. సో దీన్ని సర్కిల్ చేయండి. వాట్ ఈస్ ద రైట్ స్పెల్లింగ్ ఫర్ గార్బేజ్? GARBAGE. ఇక్కడ ఏ రావాలండి, కానీ ఈ ఇచ్చున్నాడు, BAGE, గార్బేజ్. ఓకే, నెక్స్ట్ దే మస్ట్ కన్ఫెస్ దేర్ క్రైమ్. సో ఇక్కడ రాంగ్ వర్డ్ ఈస్ కన్ఫెస్. కన్ఫెస్ అంటే ఇక్కడ డబల్ ఎస్ రావాలండి, CONFESS, కన్ఫెస్. ఓకే, సో నెక్స్ట్ షల్ ఐ టేక్ ద ఎంప్టీ బాటిల్స్ ఫర్ రీసైక్లింగ్ అన్నాడు. సో రీసైక్లింగ్ స్పెల్లింగ్ అనేది రాంగ్ అండి, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ CI కాదు, CY రావాలి, RECYCLING, రీసైక్లింగ్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్, ఇట్ ఈస్ అన్బిలీవబుల్ అన్నాడు. సో ఇక్కడ స్పెల్లింగ్ చెక్ చేయండి, అన్బిలీవబుల్, BELIE రావాలి, ఇక్కడ LIE. ఓకే, సో అన్బిలీవబుల్, UNBELIEVABLE, అన్బిలీవబుల్. నెక్స్ట్ ఐ డోంట్ లైక్ దిస్ రబ్బిష్. మనం ప్రొనౌన్స్ చేసేటప్పుడే ఇక్కడ స్పెల్లింగ్ తెలుస్తుంది, రబ్బిష్, BB, రెండు బీలు రావాలండి, RUBBISH, రబ్బిష్. నెక్స్ట్ ఐ యూజ్ ఇట్ టు వాచ్ టెలివిజన్. టెలివిజన్ స్పెల్లింగ్ తెలియని వాళ్ళు ఎవరు ఉంటారండి? ఇక్కడ L పక్కన E రావాలి, I పెట్టున్నారు, అది తీసేసి E పెట్టండి, TELEVISION, టెలివిజన్. దాట్స్ ఇట్. నెక్స్ట్ గ్రామర్లో చూసుకుంటే చాలా ఈజీగా ఇచ్చిన అండి, సింపుల్ ఫ్యూచర్. షల్ అండ్ విల్ ఎప్పుడు యూస్ చేస్తాం అనేది చూడండి. ఐ విల్ ఫెచ్ హిమ్, ఐ విల్ అరేంజ్ ఫర్ ఇట్ టు బి కలెక్టెడ్ సపరేట్లీ, షల్ ఐ గో అండ్ బ్రింగ్ ఏ పీస్ ఆఫ్ ఐస్ టు స్టాప్ ద బ్లీడింగ్. సో ఇలాగా వి యూస్ షల్ అండ్ విల్ వెన్ వీ టాక్ అబౌట్ ఫ్యూచర్. ఫ్యూచర్ టైమింగ్స్ వాటి గురించి మాట్లాడడం కోసం విల్ లేదా షల్ యూస్ చేస్తామండి. సో విల్ ఎప్పుడు యూస్ చేయాలి, షల్ ఎప్పుడు యూస్ చేయాలి అని అంటే, యాక్చువల్లీ మీరు అసర్టివ్ సెంటెన్స్ యూస్ చేసేటప్పుడు విల్ అండ్ షల్ ఏదైనా యూస్ చేయొచ్చండి. విల్ అంటే ఒక వర్క్ని మీరు కాన్ఫిడెంట్గా కంప్లీట్ అంటే కాన్ఫిడెంట్గా ఆ పని మీరు చేస్తారు, ఖచ్చితంగా ఆ పని నేను చేస్తాను అనే నమ్మకం ఉన్నప్పుడు విల్ యూస్ చేయాల్సి వస్తుంది. అంటే ఐ విల్ కమ్ టు స్కూల్ టుమారో అన్నారంటే ఖచ్చితంగా రేపు మీరు స్కూల్కి వస్తాననే నమ్మకం ఉంటేనే మీరు ఐ విల్ కమ్ టు స్కూల్ టుమారో అనాలి. నమ్మకం లేనప్పుడు ఐ షాల్ కమ్ టు స్కూల్ టుమారో అనాలన్నమాట. ఓకే, ఐ షాల్ కమ్ టు స్కూల్ టుమారో అంటే రావచ్చు రాకపోవచ్చు అనేసి ఖచ్చితంగా చెప్పలేం. విల్ అని యూస్ చేస్తే ఖచ్చితంగా వస్తాను అన్నట్టు మీనింగ్ అనమాట.
ఓకే, సో సబ్జెక్ట్ ఏదైనా కూడా విల్ ఆర్ షల్ మనం యూజ్ చేయొచ్చు. కొంతమంది చెప్తుంటారు ఈ సబ్జెక్ట్కి ఇదే యూజ్ చేయాలి, ఈ సబ్జెక్ట్కి ఇదే యూజ్ చేయాలని. అలా ఏం లేదండి, ఏ సబ్జెక్ట్ అయినా కూడా విల్ ఆర్ షల్ యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ వాటిని క్వశ్చన్ ఫామ్లో కన్వర్ట్ చేసినప్పుడు వాటి యూసేజ్ అనేది చేంజ్ అవుతుంది. అది ఎలా అనేది చూడండి. ఇక్కడ we use shall and will when we talk about the futures. Next, we commonly use only will in statements. ఏమన్నా స్టేట్మెంట్స్ చెప్పేటప్పుడు మ్యాక్సిమం మనం will, అది కూడా ఎలాంటిది చెప్పినట్లుగా ఖచ్చితంగా అది మీరు చేస్తున్నారని అంటే will యూజ్ చేయవలసి వస్తుంది అనమాట. ఐ విల్ బై స్టీల్ గ్లాసెస్ అంటే నేను కొంటాను, ఖచ్చితంగా కొనేటప్పుడు అలా యూజ్ చేయాలి. అలాగే షల్ యూజ్ చేసినా కానీ వీటిలో తప్పలేదండి, కానీ షల్ యూజ్ చేస్తే అది మీరు ఖచ్చితంగా చెప్పినట్టు కాదు. ఓకే, అలాగే షెల్ ఇంకా ఎప్పుడు యూజ్ చేస్తామంటే హౌఎవర్ షెల్ యూజ్ యూజ్డ్ ఇన్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు ఆఫర్స్ అండ్ సజెషన్స్. సో ఎప్పుడైతే మనం ఏదన్నా వేరే వాళ్ళకి ఒకటి ఆఫర్ చేయబోతున్నామో అలాంటప్పుడు షెల్ అనేది యూజ్ చేయాలి క్వశ్చన్స్ ఫామ్లో. చూడండి ఇక్కడ షెల్ ఐ క్యారీ యువర్ బ్యాగ్. సో ఇక్కడ మనం వాళ్ళకి ఆఫర్ చేస్తున్నాం మన హెల్ప్ని. షెల్ ఐ క్యారీ యువర్ బ్యాగ్, నేను మోసేదే నీ బ్యాగ్ని. సో అలాగే షెల్ వీ ప్లే క్రికెట్, మనం క్రికెట్ ఆడతామా. సో వెన్ వీఆర్ గోయింగ్ టు ఆఫర్ ఆర్ వెన్ వీఆర్ గోయింగ్ టు యూజ్ సజెషన్స్ వీఆర్ గోయింగ్ టు యూజ్ దిస్ షెల్ అనమాట. ఓకే, అలాగే సజెషన్స్ అడ్వైస్ ఇచ్చేటప్పుడు షుడ్ యూజ్ చేస్తాం, పాస్ట్ టెన్స్ ఆఫ్ షెల్. ఇంతకుముందు లెసన్లో చూసాం మనం 5th యూనిట్లో. ఓకే, సో నో నీడ్ టు గెట్ కన్ఫ్యూజ్ హియర్. ఏదన్నా కూడా షెల్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఎవరికన్నా ఒక ఆఫర్ ఇచ్చేటప్పుడు మనం షెల్ యూజ్ చేస్తామని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, నౌ రీడ్ ద ఫాలోయింగ్ యాక్టివిటీస్ దట్ ఝాన్సీ విల్ డూ టుమారో. సో ఝాన్సీ మనకి లెసన్లో వచ్చింది కదా, సో తను రేపు చేయబోయే పనులన్నీ కూడా ఎలా చెప్తుందో చూడండి. ఝాన్సీ విల్ వేకప్ ఎట్ 5 AM టుమారో, రేపు పొద్దున్నే 5 గంటలకు లేస్తుంది. ఝాన్సీ విల్ ఈట్ బ్రేక్ఫాస్ట్ ఎట్ 8 AM, 8 గంటలకు బ్రేక్ఫాస్ట్ చేస్తుంది రేపు. ఝాన్సీ విల్ గో టు స్కూల్ ఎట్ 9 AM, రేపు ఝాన్సీ 9 AMకి స్కూల్కి వెళ్తుంది. ఈ విధంగా విల్ టేక్ హర్ లంచ్ ఎప్పుడు తీసుకుంటుంది 1కి, అండ్ కంప్లీట్ హర్ క్లాస్, 4 గంటల క్లాస్ కంప్లీట్ అవుతుంది. ఆడుకోవడానికి గ్రౌండ్లోకి 4కి వెళ్తుంది. అండ్ రిటర్న్ ఫ్రమ్ స్కూల్ 5 గంటలకి ఇంటికి వస్తుంది. అండ్ డూ హర్ హోంవర్క్ అట్ 6కి హోంవర్క్ చేస్తుంది. అండ్ టేక్ హర్ సప్పర్, నైట్ డిన్నర్ అనేది 8:30కి చేస్తుంది. నిద్రపోవడం అనేది 9కి నిద్రపోతుంది. అలాగే ఇప్పుడు Now you can speak about your activities that you will do tomorrow and write them. You can use the hints below. సో ఇక్కడ మనకు కొన్ని టైమింగ్స్ ఇచ్చాడండి, అవి యూజ్ చేసి రేపు మీరు చేయబోయే పనులన్నీ ఇక్కడ రాయమన్నాడు. సో ఏం లేదండి, ఇక్కడ ఇచ్చిన వాటికి ఫస్ట్లో మనం ఐ పెట్టి లాస్ట్లో టుమారో అని పెడితే సరిపోతుంది. సో చూడండి, ఐ వేకప్ ఎట్ 5 AM టుమారో. సో ఈ టైంకి దీనికి మధ్యలో ఎట్ అనేది కూడా పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఐ విల్ డ్రింక్ వాటర్ ఎట్ 6 AM టుమారో. సో విల్ ఆర్ షెల్ యూజ్ చేయాలి ఇక్కడ. సో మ్యాక్సిమం విల్లే యూజ్ చేస్తున్నాం. సో ఐ విల్ వేకప్ ఎట్ 5 AM టుమారో. ఐ విల్ డ్రింక్ వాటర్ ఎట్ 6 AM టుమారో. ఐ విల్ డ్రింక్ మిల్క్ ఎట్ 7 AM టుమారో. అలాగే టుమారో అనేది ఒకసారి మెన్షన్ చేసాం కాబట్టి రిమైనింగ్ వాటికి టుమారో అవసరం లేదు. నెక్స్ట్, ఐ రీడ్ న్యూస్ పేపర్ ఎట్ 8 AM. ఐ విల్ రీడ్ న్యూస్ పేపర్ ఎట్ 8 AM. ఐ విల్ హెల్ప్ మదర్ ఎట్ 8:30 AM. ఐ విల్ అటెండ్ క్లాసెస్ ఎట్ 9:30 AM. నెక్స్ట్, ఐ విల్ ప్లే కబడ్డీ ఎట్ 4 PM. ఐ విల్ వాటర్ ప్లాంట్స్ ఎట్ 5 PM. I will do homework at 7 PM. I will go to bed at 9 PM. That's it. ఓకే, అన్నిటికీ ఫస్ట్లో ఐ పెట్టి విల్ పెట్టండి, ఐ విల్, అండ్ ఇక్కడ టైమింగ్ ముందు ఎట్ పెట్టండి, సరిపోతుంది. నెక్స్ట్, చేంజ్ ద టుమారోస్ యాక్టివిటీస్ ఆఫ్ ఝాన్సీ ఇంటూ హర్ ఎస్టర్డేస్ యాక్టివిటీస్. సో సింపుల్ ఫ్యూచర్లో ఇచ్చిన వాటి అన్నీ కూడా ఇప్పుడు సింపుల్ పాస్ట్లో కన్వర్ట్ చేయండి అంటున్నాడు అనమాట. ఫస్ట్ వన్ దే కంప్లీటెడ్. షీ వోకప్ ఎట్ 5 o'clock ఎస్టర్డే. సో టుమారో అని వాళ్ళు ఇచ్చిన దగ్గర మనం తీసేసి ఎస్టర్డే పెట్టండి. అండ్ విల్ ప్లస్ V1 ఉంటుంది, ఈ విల్ ప్లస్ V1 తీసేసి V2 ఫామ్ పెట్టండి. సో ఝాన్సీ వేకప్, V2 ఫామ్ ఈజ్ వోకప్. ఝాన్సీ వోకప్ ఎట్ 5 AM ఎస్టర్డే. ఝాన్సీ ఈట్, V2 ఫామ్ ఈజ్ ate. ఝాన్సీ ate బ్రేక్ఫాస్ట్ ఎట్ 8 AM ఎస్టర్డే. నెక్స్ట్, ఝాన్సీ గో
past tense is went. So Jhansi went to school at 9 AM yesterday. So previous lesson lo tenses వచ్చాయి మనకు 5th యూనిట్ లో. సో దాంట్లో టెన్సెస్ మీరు క్లియర్ గా వీడియోస్ చూడండి అని నా ఛానల్లో పోస్ట్ చేసిన వీడియోస్ చూడమని చెప్పున్నాను మీకు. చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది V2 ఫామ్ జస్ట్ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ అంటే సింపుల్ పాస్ట్ అనేసి, సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అంటే సింపుల్ ఫ్యూచర్ అనేసి. ఓకే, అండ్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అంటే సింపుల్ ప్రెజెంట్ అనేసి. ఓకే, సో చూద్దాం నెక్స్ట్. Jhansi took her lunch at 1 PM yesterday. Jhansi completed her classes at 4 PM yesterday. Jhansi went to play ground at 4 PM yesterday. Next, Jhansi returned from school at 5 PM yesterday. Jhansi did. Okay, past tense is did. Jhansi did her homework at 6 PM yesterday. Jhansi took her supper at 8:30 PM yesterday. Jhansi went to bed at 9 PM yesterday. ఓకే అండి, సో ఈ విధంగా పాస్ట్ టెన్స్. నెక్స్ట్ అక్కడితో ఆపకుండా మళ్ళీ వాటిల్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో కన్వర్ట్ చేయమని చెప్తుంటాడు చూడండి. Now change the yesterday's activities of Jhansi into her డైలీ రొటీన్. డైలీ యాక్షన్స్ అంటే ఏంటండి? డైలీ యాక్షన్స్ దేంట్లో ఇండికేట్ చేస్తాం? సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఇండికేట్ చేస్తాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. కానీ థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు సబ్జెక్ట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అయితే ఏవేవండి థర్డ్ పర్సన్ సింగులర్స్? హీ, షీ, ఇట్ అండ్ నేమ్. ఓకే, ఏదైనా ఒక పర్సన్ నేమ్. అలాంటివి సబ్జెక్ట్లో ఉన్నప్పుడు వెర్బ్కి మనం ఎస్ ఆర్ ఈఎస్ని యాడ్ చేయవలసి ఉంటుంది. ఇదంతా నేను టెన్సెస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చూడండి మరొకసారి. సో ఇక్కడ ఝాన్సీ అనేది నేమ్ అన్నప్పుడు థర్డ్ పర్సనే కదండి. సో థర్డ్ పర్సన్ వచ్చినప్పుడు సబ్జెక్ట్కి వెర్బ్కి ఎస్ లేదా ఈఎస్ని యాడ్ చేయాలి. చూద్దాం. సో ఫస్ట్ వన్, ఝాన్సీ వేక్స్ అప్ అట్ 5 AM అంటే డైలీ తను 5కి లేస్తుంది అని మీనింగ్. సో లాస్ట్లో మీరు డైలీ పెట్టినా పెట్టకపోయినా అదేం ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది స్ట్రక్చర్ యాజ్ పర్ ద స్ట్రక్చర్. సో ఝాన్సీ వేక్స్ అప్ అట్ 5 AM డైలీ. ఝాన్సీ ఈట్ ప్లస్ ఎస్ ఈట్స్ బ్రేక్ఫాస్ట్ అట్ 8 AM డైలీ. Jhansi goes to school at 9 AM daily. Jhansi takes her lunch at 1 PM daily. Jhansi completes her classes at 4 PM daily. Jhansi goes to play ground at 4 PM daily. Jhansi returns from school at 5 PM daily. Jhansi do plus es does. Okay, Jhansi does her homework at 6 PM daily. Jhansi takes her supper at 8:30 PM daily. Jhansi goes to bed at 9 PM daily. ఈ విధంగా మనం పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్ అనేవి చూసాము అండ్ మీరు చేసేటటువంటి ఆ పనులు కూడా రాసాం. నెక్స్ట్ ఇక్కడ లాంగ్వేజ్ గేమ్ అని ఒక గేమ్ ఇచ్చారండి పిల్లలకి. సో ఏ విధంగా అంటే ఆల్ ద స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ స్టాండ్ ఫేస్ టు ఫేస్ ఇన్ 2 సర్కిల్స్. చూడండి, ఫస్ట్ ఒక సర్కిల్ నిలబడ్డారు. ఓకే, అవుటర్ సర్కిల్, ఇన్నర్ సర్కిల్ నిలబడండి. ఫస్ట్ అందరూ ఇన్నర్ సర్కిల్లో నిలబడిన తర్వాత మళ్ళీ ఇంకొకరు అవుటర్ సర్కిల్లో నిలబడాలన్నమాట. అంటే ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయికి ఎదురుగా ఇంకొక అబ్బాయి, ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు, ఈ అబ్బాయికి ఎదురుగా ఇంకొక అబ్బాయి. అలాగా 2 సర్కిల్స్, ఫస్ట్ లోపల ఒక సర్కిల్ ఉంటుంది, బయట వాళ్ళకి చుట్టూ ఇంకొక సర్కిల్ ఉంటుంది అనమాట. సో వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఫేస్ టు ఫేస్ ఉండాలి. ఓకే, ఈ పిక్చర్లో చూపించిన విధంగా ఈ విధంగా ఉండాలి. అవుటర్ సర్కిల్ స్టూడెంట్స్ పుట్ క్వశ్చన్స్ టు ఇన్నర్ సర్కిల్ స్టూడెంట్స్. సో బయట ఉన్న ఈ సర్కిల్లో ఉండేటటువంటి స్టూడెంట్స్ లోపల ఉన్నటువంటి సర్కిల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి క్వశ్చన్స్ అడగాలి. ఇన్నర్ సర్కిల్ స్టూడెంట్స్ గివ్ ఆన్సర్స్. ఆ క్వశ్చన్స్కి వీళ్ళు ఆన్సర్ చెప్పాలి. ఆఫ్టర్ గివింగ్ 1 or 2 ఆన్సర్స్, ఇన్నర్ సర్కిల్ స్టూడెంట్స్ మూవ్ టు నెక్స్ట్ స్టూడెంట్ ఇన్ ద సర్కిల్. సో ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న అమ్మాయి
ఈ అమ్మాయి అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేసింది. అలా చెప్పినప్పుడు ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చేయాలన్నమాట, ఈ అబ్బాయి ఉన్న దగ్గరికి. ఈ అబ్బాయి ఈ అమ్మాయి ఉన్న దగ్గరికి వెళ్ళాలి. ఇలాగా ఆ సర్కిల్ అనేది ఒక్కసారి అలా రొటేట్ అవ్వాలి. ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేసిన తర్వాత మళ్ళీ ఇంకొక క్వశ్చన్. ఇప్పుడు ఇక్కడ అవుటర్ సర్కిల్లో వాళ్ళు మాత్రం చేంజ్ అవ్వరు. ఇన్నర్ సర్కిల్లో ఫస్ట్ ఒక అమ్మాయి, ఫర్ ఎగ్జాంపుల్ బిందు అనే అమ్మాయి క్వశ్చన్ అడిగారు అనమాట. ఈ అమ్మాయికి ఆ పక్క రాజు ఉన్నాడు, ఈ పక్క దేవి ఉంది అనుకుంటాం. సో బిందుకి ఫస్ట్ క్వశ్చన్ ఈ బయట సర్కిల్లో అమ్మాయి అడిగిన వెంటనే ఈ అమ్మాయి ఆన్సర్ చెప్తుంది. చెప్పిన తర్వాత బిందు ఈ పక్కకు వచ్చేయాలి, ఇక్కడున్నటువంటి దేవి ఆ పక్కకు వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇక్కడ బిందు ప్లేస్ ఖాళీ అయింది కదా, అక్కడికి రాజు వస్తాడనమాట. సో మళ్ళీ రాజుని ఈ అమ్మాయి మళ్ళీ క్వశ్చన్ అడుగుతుంది, ఈ బయట సర్కిల్లో ఉన్న వాళ్ళు. అలా మళ్ళీ ఇతను ఆన్సర్ చెప్పగానే మళ్ళీ ఆమె ఇంకొక దగ్గరికి ప్లేస్ మారాలి. అలా ప్రతి ఒక్కరు ఒక ఆన్సర్ చెప్పి వాళ్ళ ప్లేస్ అనేది చేంజ్ అవ్వాలి. ఓకే, అది అయిన తర్వాత ఆఫ్టర్ సమ్ టైమ్, సో అవుటర్ సర్కిల్ స్టూడెంట్స్ డోంట్ మూవ్, వాళ్ళు కదలకూడదు, లోపల సర్కిల్ వాళ్ళే కదలాలన్నమాట. నెక్స్ట్ ఆఫ్టర్ సమ్ టైమ్ ద స్టూడెంట్స్ ఇంటర్చేంజ్, వాళ్ళు కొద్దిసేపు తర్వాత వాళ్ళు ఇంటర్చేంజ్ అవ్వాలంటే అవుటర్ సర్కిల్లో వాళ్ళు ఇన్నర్ సర్కిల్లోకి, ఇన్నర్ సర్కిల్లో వాళ్ళు అవుటర్ సర్కిల్కి. ఇప్పుడు ఎవరు క్వశ్చన్స్ అడగాలి? అవుటర్ సర్కిల్లో ఉన్న వాళ్ళు వీళ్ళని క్వశ్చన్స్ అడుగుతారు. ఆ విధంగా మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్ అవుతుంది అనమాట. ద సేమ్ ప్రాసెస్ కంటిన్యూస్ అగైన్. ద స్టూడెంట్స్ who gave answers in step 1 will ask questions in step 2. సో ఫస్ట్ స్టెప్ 1లో ఏమైంది, ఇన్నర్ సర్కిల్లో ఉన్న వాళ్ళు ఆన్సర్స్ చెప్తారు. స్టెప్ 2లో వీళ్ళు కన్వర్ట్ అయిపోతారు, ఇక్కడ నుంచి అక్కడికి ఎక్స్చేంజ్ అయ్యారు కదా ఇన్నర్ సర్కిల్ అవుటర్ సర్కిల్ వాళ్ళు. అప్పుడు వీళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు, వీళ్ళు ఆన్సర్స్ చెప్తారు అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఎలాంటి క్వశ్చన్స్ అడగాలంటే, వాట్ టైమ్ విల్ యూ గో టు స్కూల్ టుమారో, వెన్ విల్ యూ మీట్ యువర్ ఫ్రెండ్స్, ఎప్పుడు నువ్వు మీ ఫ్రెండ్స్ని కలుస్తావు, వేర్ విల్ యూ ప్లే కబడ్డీ, ఎక్కడ నువ్వు కబడ్డీ ఆడతావు, వాట్ టైమ్ విల్ యూ డూ హోంవర్క్ టుమారో, రేపు హోంవర్క్ ఎప్పుడు చేస్తాను అని. అలాగా ఇంకొన్ని క్వశ్చన్స్ చెప్తానండి. అట్ వాట్ టైమ్ విల్ యూ వేకప్ టుమారో, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వెన్ విల్ యూ టేక్ యువర్ బ్రేక్ఫాస్ట్ టుమారో, నెక్స్ట్ వేర్ విల్ యూ టేక్ యువర్ లంచ్ టుమారో, నీ లంచ్ రేపు ఎక్కడ చేస్తావు. నెక్స్ట్ వెన్ విల్ యూ గో టు బెడ్ టుమారో, రేపు ఎప్పుడు నిద్రపోతావు. వెన్ విల్ యూ బ్రష్ యువర్ టీత్, ఎప్పుడు నువ్వు బ్రష్ చేస్తావు. వెన్ విల్ యూ క్యాచ్ యువర్ స్కూల్ బస్ టుమారో, ఎప్పుడు నువ్వు నీ స్కూల్ బస్ ఎక్కుతావు. అట్ వాట్ టైమ్ విల్ యూ గో టు ప్లే టుమారో, నువ్వు రేపు ఏ టైంలో ఆడుకోవడానికి వెళ్తావు. వెన్ విల్ యూ కమ్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్ టుమారో, స్కూల్ నుంచి ఎప్పుడు తిరిగి వస్తావు. వెన్ విల్ యూ వాచ్ ద టీవీ టుమారో, రేపు టీవీ ఎప్పుడు వాచ్ చేస్తావు. వెన్ విల్ యూ గో ఫర్ వాకింగ్ టుమారో, రేపు నువ్వు వాకింగ్కి ఏ టైంలో వెళ్తావు. సో ఇలా ఇంకా చాలా క్వశ్చన్స్ అన్ని మీరు ప్రిపేర్ చేసి అడగవలసి ఉంటుంది. నెక్స్ట్ మనకు ఇన్ఫార్మల్ లెటర్ ఒకటి ఇచ్చున్నారు. ఇన్ఫార్మల్ లెటర్ అంటే ఏంటి, మన ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ రిలేటివ్స్కి కానీ రాసేది ఇన్ఫార్మల్ లెటర్. సో ఇక్కడ కళ్యాణి ఎవరైతే ఈ లెసన్లో మనకు అమ్మాయి గాయపడిందో, గ్లాస్ పైన కాలు పెట్టి బ్లీడింగ్ అయిందో, ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్కి లెటర్ రాస్తుంది అనమాట. వాళ్ళ ఫ్రెండ్నే నందిని. సో ఎలా రాస్తామండి ఇన్ఫార్మల్ లెటర్ రాసేటప్పుడు, మనం రైట్ సైడ్లో ఎవరైతే సెండ్ చేస్తున్నారో వాళ్ళ అడ్రస్ మెన్షన్ చేస్తాం ఇక్కడ. సో ఇక్కడ కర్నూలు అంటే ఊరి పేరు, జస్ట్ డేట్ ఇచ్చారు, మీరు కావాలంటే డోర్ నెంబర్ కూడా పెట్టుకోవచ్చు, తప్పు లేదు. మీ నేమ్ పెట్టొద్దు, మీ నేమ్ పెట్టకుండా డోర్ నెంబర్, కర్నూలు అండ్ డేట్ మెన్షన్ చేయండి. ఎవరికి రాస్తున్నారో వాళ్ళని ఇక్కడ రాయండి. డియర్ నందిని, హోప్ దిస్ లెటర్ ఫైండ్స్ యూ ఇన్ గుడ్ హెల్త్. సో ఈ లెటర్ చేరేటప్పటికి నువ్వు ఆరోగ్యంగా బాగున్నావు అనేసి అనుకుంటున్నాను. వీ హ్యావ్ హ్యాడ్ ఏ స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్ ఇన్ అవర్ టౌన్ టుడే ఇన్ ద మార్నింగ్. ఈరోజు మార్నింగ్ మా టౌన్లో ఒక వింత జరిగింది. ఆల్ అవర్ స్ట్రీట్స్ వర్ ఫిల్డ్ విత్ లిట్టర్. మా స్ట్రీట్స్ అన్నీ కూడా చెత్తతో నింపబడిపోయాయి. వీ ఫేస్డ్ సో మెనీ ప్రాబ్లమ్స్ విత్ దట్. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం మేము. ఐ గాట్ ఇంజూర్డ్ మై లెగ్ ఆన్ ఏ బ్రోకన్ గ్లాస్. ఒక పగిలినటువంటి సీసా పెంకు మీద నేను కాలు పెట్టి నా కాలు కూడా చాలా ఇంజూర్ అయింది. లేటర్ వీ అండర్స్టూడ్ దట్ ఆల్ ద ఎనిమల్స్ ఇన్ ద నియర్ బై ఫారెస్ట్ స్ప్రెడ్ దట్ లిట్టర్ ఇన్ అవర్ స్ట్రీట్స్ టు టీచ్ అస్ ఏ లెసన్. సో ఆ తర్వాత మాకు అర్థమైంది, మా దగ్గరలో ఫారెస్ట్ అడవిలో ఉన్నటువంటి ఎనిమల్స్ అన్నీ ఈ చెత్త తెచ్చి మా స్ట్రీట్స్లో వేసి మాకు ఒక గుణపాఠం నేర్పించాలి అనుకున్నాయి. We all decided to reduce the use of plastic and recycle the wastage. సో అప్పుడు మేము డిసైడ్ అయ్యాము ఇంకా ప్లాస్టిక్ అనేది ఎక్కువ యూజ్ చేయకూడదని, అండ్ ఈ వేస్టేజ్ని మళ్ళీ రీసైకిల్ చేయాలి అనేసి. ఐ హోప్ యూ విల్ థింక్ అబౌట్ ఇట్ నౌ.
సో నువ్వు ఖచ్చితంగా దీని గురించి ఆలోచిస్తావు అని అనుకుంటున్నాను. కన్వే మై రిగార్డ్స్ టు ఆల్, అందరికీ అడిగానని చెప్పు, అందరినీ అడిగానని చెప్పు. యువర్స్ లవింగ్లీ కళ్యాణి. టు కే నందిని, 6th class జెడ్పీ హై స్కూల్ నియర్ పోస్ట్ ఆఫీస్ కదిరి. అడ్రస్ చూడండి, కదిరి నందిని ఉండేది. నెక్స్ట్ మీకు ఏమి ఇచ్చారంటే వర్క్, the above letter is called an informal letter or a personal letter. Informal letters are written to friends, relatives and members of our family. Next, imagine that you are Nandini and write a reply to Kalyani giving the details about the alternatives for single use plastics. సో ఇప్పుడు కళ్యాణి నుంచి నందినికి లెటర్ వెళ్ళింది. నందిని ఆ లెటర్ చదివిన తర్వాత తను అర్థం చేసుకుంది ప్లాస్టిక్ని యొక్క పర్యవసానాలు ఎలా ఉంటాయి అనేది. సో ఆ ప్లాస్టిక్ బదులుగా మనం ఏమి యూజ్ చేయొచ్చు అని చెప్తూ కళ్యాణికి ఈ నందిని లెటర్ రాయాలన్నమాట. ఇక్కడ నందిని అంటే ఎవరు? మీరే. ఓకే, మిమ్మల్ని మీరు నందినిగా ఇమాజిన్ చేసుకొని మీరు లెటర్ రాయవలసి ఉంటుంది. సో ఎలా రాస్తారు? ఫస్ట్ సేమ్ రైట్ సైడ్ టాప్ కార్నర్లో మనము డేటు ప్లేస్, ఇక్కడ ప్లేస్ ఏం ప్లేస్ వేస్తారు? కళ్యాణి ఊరేంటి అడ్రస్లో 2 అడ్రస్లో మెన్షన్ చేసింది కదా, ఇక్కడ సారీ కళ్యాణి కాదు నందిని అడ్రస్ చూడండి. ఇక్కడ నందిని అడ్రస్ ఏంటి? కదిరి. సో ఇప్పుడు లెటర్ రాసేది ఎవరు? నందిని. కాబట్టి కదిరి, డేట్ మెన్షన్ చేయండి. ఓకే, ఏదో ఒక డేట్. నెక్స్ట్ ఇక్కడ డియర్ కళ్యాణి, ఐ రిసీవ్డ్ యువర్ లెటర్ అండ్ నోటెడ్ ద కంటెంట్స్. సో నేను నీ లెటర్ రిసీవ్ చేసుకున్నాను అండ్ అంతా చదివాను. ఐ ఫెల్ట్ స్ట్రేంజ్ వెన్ ఐ రీడ్ అబౌట్ యువర్ ఎక్స్పీరియన్స్. సో నీ ఎక్స్పీరియన్స్ మీరు అనుభవించింది చదివిన తర్వాత అసలు నాకు చాలా వింతగా అనిపించింది. I felt strange. Okay, next, I think that the animals made a clever task and taught us a great lesson. So ఆ ఎనిమల్స్ చాలా గొప్ప తెలివైనటువంటి పనిని చేశాయి అండ్ థాట్ అస్ ఏ గ్రేట్ లెసన్, మనకు ఒక మంచి గుణపాఠాన్ని నేర్పించాయి. ఇన్ అవర్ స్కూల్ our science teachers are trying to find some alternatives for single use plastics. సో మా సైన్స్ టీచర్స్ మా స్కూల్లో ఈ సింగిల్ యూజెస్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఉంటాయి కదండి. వాటర్ బాటిల్ కొంటారు మీరు, ఏది 20 రూపీస్, ఏ బ్లిస్ ఏదో ఒకటి కొంటుంటారు కదా వాటర్ బాటిల్స్. సో ఆ వాటర్ బాటిల్స్ డ్రింక్ చేసి పడేస్తుంటాం. లేదా స్ప్రైట్ బాటిల్ ఉంది, థమ్స్అప్ బాటిల్ ఉంది, అవి డ్రింక్ చేసి పడేస్తుంటాం ప్లాస్టిక్ బాటిల్స్. సో అవన్నీ సింగిల్ యూసేజ్ అనమాట. సో వీటికి ఆల్టర్నేటివ్స్ ఏమన్నా ఉన్నాయా, ఏమన్నా యూజ్ చేయొచ్చా అనేవి మా సైన్స్ టీచర్స్ ట్రై చేస్తున్నారు. ఫర్ మెనీ ఇయర్స్ వీ హ్యావ్ బీన్ యూజింగ్ ప్లాస్టిక్ ఫర్ మెనీ పర్పసెస్. చాలా కాలం నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి మనం ఈ ప్లాస్టిక్ని చాలా అవసరాలకి యూజ్ చేస్తూ ఉన్నాం. వీ కెన్ నాట్ ఫైండ్ ఏ ప్లేస్ వితౌట్ ప్లాస్టిక్. సో ఇప్పుడున్నటువంటి సమాజంలో చూస్తే ఈ ప్లాస్టిక్ అనేది లేకుండా ఎక్కడా ఉండదు, ప్రతి ఒక్క దగ్గర ప్లాస్టిక్ అనేది కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, ఇక్కడ నేను యూజ్ చేసే హెడ్సెట్లో ప్లాస్టిక్ అనేది ఉంది, కూర్చోన్న చైర్ ప్లాస్టిక్. సో ఈ విధంగా ఎవ్రీవేర్ ప్లాస్టిక్ అనేది ఉంది. ఇప్పుడు టు రెడ్యూస్ ద యూజ్ ఆఫ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్. సో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే ఒక్కసారి యూజ్ చేసి పడేటటువంటి ఆ ప్లాస్టిక్ని రెడ్యూస్ చేయాలంటే, టు రెడ్యూస్ ద యూజ్ ఆఫ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వీ కెన్ యూజ్ సమ్ ఆల్టర్నేటివ్స్. కొన్ని ఆల్టర్నేటివ్స్ ఉన్నాయన్నమాట. ఏంటి? వీ కెన్ రీప్లేస్ సింగిల్ యూజ్ కప్స్, కిచెన్ స్టోరేజ్, లంచ్ బాక్సెస్ అండ్ మోర్ విత్ స్టెయిన్లెస్ స్టీల్. సో ఇవన్నీ కూడా విత్ స్టెయిన్లెస్ స్టీల్తో మనం ప్లాస్టిక్ ఉన్నాయి కదా, ఇవన్నీ మనం స్టీల్తో రీప్లేస్ చేయొచ్చు. వీ కెన్ యూజ్ రీసైక్లబుల్ గ్లాస్ టు స్టోర్ జామ్, హనీ, పికెల్స్, నట్, బటర్ ఎక్సెట్రా. సో ఇవన్నీ స్టోర్ చేయడం కోసం మనం రీసైక్లబుల్ గ్లాస్ని యూజ్ చేయొచ్చు. గ్లాస్ని మనం రీసైకిల్ చేసుకోవచ్చు మళ్ళీ. ఓకే, అలాంటి వాటిని యూజ్ చేయొచ్చు. We can use paper bags or cloth bags instead of plastic bags. ఈ ప్లాస్టిక్ బ్యాగ్స్ బదులు మనం పేపర్ బ్యాగ్స్ లేదా క్లాత్ బ్యాగ్స్, గుడ్డతో తయారు చేసినటువంటి బ్యాగ్స్ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్, వుడెన్ థింగ్స్ can replace plastic in household items like cleaning brushes,
కిచెన్ యుటెన్సిల్స్ అండ్ కట్టింగ్ బోర్డ్స్. సో ఈ కిచెన్ వాటిల్లో యూజ్ చేసేవన్నిటిని కూడా మనం వుడెన్ థింగ్స్ అంటే చెక్కతో చేసిన వాటితో మనం రీప్లేస్ చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ కార్డ్బోర్డ్ కెన్ బి యూజ్డ్ ఫర్ ప్యాకింగ్. ప్యాక్ చేయడం కోసం ప్లాస్టిక్ బదులుగా మనం కార్డ్బోర్డ్ అట్ట ముక్కలను యూజ్ చేయొచ్చు. ఇఫ్ వీ డు నాట్ ఫైండ్ ఆల్టర్నేటివ్స్ ఫర్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ అవర్ ఎన్విరాన్మెంట్ విల్ బి స్పాయిల్డ్. సో మనం కనుక ఈ ఆల్టర్నేటివ్స్ని యూజ్ చేయకపోతే ప్లాస్టిక్ బదులుగా ఖచ్చితంగా ఎన్విరాన్మెంట్ అనేది స్పాయిల్ అవుతుంది. సో వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఖచ్చితంగా మనం వీటి పట్ల జాగ్రత్త వహించాలి. కన్వే మై రిగార్డ్స్ టు యువర్ ఫ్రెండ్స్. ఓకే, కింద రాయాలి మళ్ళీ కన్వే మై రిగార్డ్స్ టు యువర్ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అందరినీ అడిగినట్టు చెప్పు. యువర్స్ లవింగ్లీ రైట్ సైడ్ కింద నందిని. సో ఇక్కడ 2 అడ్రస్ కళ్యాణి వాళ్ళ అడ్రస్ రాయాలి. 2 ఎన్ కళ్యాణి 6th క్లాస్ ఇంగ్లీష్ మీడియం జెడ్పీ గర్ల్స్ హై స్కూల్ కర్నూల్. ఓకేనండి, ఈ విధంగా రాస్తే లెటర్ అనేది సరిపోతుంది. నెక్స్ట్ టాకింగ్ టైంలో ఇక్కడ మనకు గ్రూప్ డిస్కషన్ అని కొన్ని టాపిక్స్ ఇచ్చారండి. ఎలక్ట్రిసిటీ, వాటర్, పేపర్, ట్రీస్. Work in groups of 3 or 4 and choose an item. Discuss its importance and different ways of saving and conserving. So ఏ విధంగా దాన్ని సేవ్ చేయొచ్చు అండ్ ప్రొటెక్ట్ చేయొచ్చు. కన్జర్వింగ్ మీన్స్ ప్రొటెక్ట్. ఏ విధంగా దాన్ని మనం ప్రొటెక్ట్ చేయొచ్చు అనేది డిస్కస్ చేయమన్నారు. సో ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ పేపర్ గురించి ఇచ్చున్నారండి మనకు. పేపర్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ యూస్ఫుల్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్స్. సో చాలా ఇంపార్టెంట్ అనమాట పేపర్ అనేది మన జీవితంలో. బిఫోర్ పేపర్ వాజ్ ఇన్వెంటెడ్ పీపుల్ హ్యాడ్ టు రైట్ ఆన్ బాక్స్ ఆఫ్ ట్రీస్ అండ్ సమ్ టైమ్స్ క్లాత్. ఈ పేపర్స్ రాకముందు అందరూ ఈ దేనిపైన రాసేవాళ్ళంటే బాక్స్ ఆఫ్ ట్రీస్. ఓకే, ట్రీస్ యొక్క బెరడు పైన రాసేవాళ్ళు అనమాట. నెక్స్ట్ అలాగే నౌ యూజ్ పేపర్ ఫర్ మెనీ డిఫరెంట్ పర్పసెస్. ఇప్పుడు పేపర్ అనేది చాలా విధాలుగా మనం యూజ్ చేస్తూ ఉన్నాం. ఇట్ హ్యాస్ మెనీ యూజెస్. చాలా విధాలుగా ఉపయోగపడుతుంది ఈ పేపర్ అనేది మనకు. వీ నీడ్ ఇట్ టు రైట్ ఆన్ ఫర్ మేకింగ్ ఎన్వలప్స్, బ్యాగ్స్ అండ్ బుక్స్. సో దేనికి యూజ్ చేస్తున్నాం అంటే పేపర్ అనేది మనం ఇప్పుడు ప్రెజెంట్ బ్యాగ్స్ తయారు చేయడం కోసం, దానిపైన రాయడం కోసం అండ్ ఎన్వలప్స్ అంటే కవర్స్ దానిపైన అదే మనం ఎన్వలప్ కవర్స్ కూడా ఉంటాయి కదండి, వాటి కోసం బుక్స్ కోసం యూజ్ చేస్తున్నాం. వీ మస్ట్ నాట్ వేస్ట్ పేపర్ అండ్ మస్ట్ లెర్న్ హౌ టు రీసైకిల్ వేస్ట్ మెటీరియల్ ఇంటూ పేపర్. సో వీటిని వేస్ట్ చేయకూడదు పేపర్స్ అన్ని, వాటిని మళ్ళీ రీసైకిల్గా ఏ విధంగా యూజ్ చేయాలో తెలుసుకోవాలి. ఇట్ మే బీ ఏ గుడ్ ఐడియా టు మేక్ ష్యూర్ పేపర్ ఈజ్ నాట్ వేస్టెడ్ అండ్ టు యూజ్ రీసైకిల్డ్ పేపర్ వెన్ ఎవర్ వీ కెన్. సో అవసరమైనప్పుడల్లా మనం చేతనైనప్పుడల్లా ఈ పేపర్ని రీసైకిల్ చేయడానికి చూడాలి, అంతేగాని పేపర్ని వేస్ట్ చేయకూడదు అనమాట ఎప్పుడే కానీ. ఈ విధంగా పేపర్ గురించి ఇచ్చినాడు. మనం ఇప్పుడు ఎలక్ట్రిసిటీ గురించి మరియు వాటర్ గురించి అలాగే ట్రీస్ గురించి చూద్దాం. సో ఫస్ట్ ఎలక్ట్రిసిటీ హ్యాస్ హెల్ప్డ్ మ్యాన్ టు సీ అట్ నైట్. రాత్రిపూట చూడడం కోసం ఎలక్ట్రిసిటీ అనేది యూజ్ అవుతుంది. ఇన్ ద ఓల్డెన్ డేస్ వెన్ దేర్ వాజ్ నో ఎలక్ట్రిసిటీ పీపుల్ యూజ్డ్ ల్యాంప్స్. సో ఎలక్ట్రిసిటీ లేని రోజుల్లో ల్యాంప్స్ యూజ్ చేసేవాళ్ళు అనమాట. దే కుడ్ నాట్ సీ క్లియర్లీ అట్ నైట్. వాళ్ళు రాత్రిపూట సరిగా కనిపించేది కాదనమాట ఆ ల్యాంప్స్ యూజ్ చేయడం వల్ల. నెక్స్ట్ దే కుడ్ నాట్ మూవ్ అవుట్ ఆఫ్ ద హౌసెస్. సో ఇంటి నుండి బయటికి వెళ్ళలేకపోయేవాళ్ళు బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. నెక్స్ట్ దేర్ వర్ నో స్ట్రీట్ లైట్స్ వీధి లైట్లు కూడా ఉండేవి కాదనమాట అప్పట్లో. ఎలక్ట్రిసిటీ హ్యాస్ లెడ్ టు మెనీ ఇన్వెన్షన్స్. ఎలక్ట్రిసిటీ అనేది చాలా ఇన్వెన్షన్స్కి కారణమైంది. బిగ్ మెషిన్స్ ఇన్ ఫ్యాక్టరీస్ వర్క్ ఓన్లీ ఆన్ ఎలక్ట్రిసిటీ. సో ఫ్యాక్టరీస్లో చూస్తే పెద్ద పెద్ద మిషన్లు ఉంటాయి, అవన్నీ దేని మీద వర్క్ అవుతాయి, ఎలక్ట్రిసిటీ బేస్ చేసుకునే వర్క్ అవుతాయి, కరెంట్ మీదే. నెక్స్ట్ వీ హ్యావ్ లైట్స్, ఫ్యాన్స్, టీవీస్, రెఫ్రిజిరేటర్స్, ఎయిర్ కండిషనర్స్. ఆల్ దీస్ వర్క్స్ ఆన్ ఎలక్ట్రిసిటీ. ఆల్ దీస్ వర్క్ ఆన్ ఎలక్ట్రిసిటీ. ఇవన్నీ కూడా ఎలక్ట్రిసిటీ మీదే ఆధారపడి పనిచేస్తుంటాయి. టుడే వీఆర్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ ఎలక్ట్రిసిటీ. మనం ఇప్పుడు కంప్లీట్గా ఎలక్ట్రిసిటీ మీద ఆధారపడి ఉన్నాం. బట్ ఎస్పెషల్లీ ఇన్ ఇండియా ఎలక్ట్రిసిటీ ఈజ్ మేడ్ ఫ్రమ్ వాటర్ ఆర్ కోల్. బొగ్గు లేదా నేల నుంచి ఇండియాలో ఎక్కువగా
ఎలక్ట్రిసిటీని చేస్తుంటారనమాట, ప్రిపేర్ చేస్తుంటారు. నెక్స్ట్ బోత్ ఆర్ బికమింగ్ స్కార్స్. స్కార్స్ SCARCE, స్కార్స్ మీన్స్ స్కార్సిటీ అంటాం కదా, అంటే కొరత ఏర్పడడం అనమాట. బోత్ ఆర్ బికమింగ్ స్కార్స్, అవన్నీ కూడా ఇప్పుడు క్షీణించిపోతున్నాయి, కొరత ఏర్పడ్డాయి, అంటే లేవు సరిపోయినంతగా వాటర్ కానీ మరియు ఈ కోల్ కానీ. సో వీ షుడ్ యూజ్ ఎలక్ట్రిసిటీ కేర్ఫుల్లీ, కాబట్టి చాలా జాగ్రత్తగా వాడుకోవాలి కరెంట్ని. వీ షుడ్ స్విచ్ ఆఫ్ లైట్స్ అండ్ ఫ్యాన్స్ వెన్ నాట్ ఇన్ యూజ్. ఎప్పుడైతే మనం యూజ్ చేయమో అప్పుడు ఫ్యాన్లని లైట్లని ఆఫ్ చేయవలసి ఉంటుందన్నమాట. అది ఎలక్ట్రిసిటీ గురించి. నెక్స్ట్ వాటర్ గురించి చూస్తే, వాటర్ ఈజ్ లైఫ్. దేర్ ఈజ్ నో లైఫ్ వితౌట్ వాటర్. వాటర్ అనేది మనకు జీవితం. ఓకే, అలా వాటర్ అనేది లేకపోతే అసలు మనం బ్రతకలేం. బట్ ఓన్లీ 25% ఆఫ్ ద వాటర్ ఆన్ ఎర్త్ ఈజ్ ఫిట్ ఫర్ డ్రింకింగ్. ఓన్లీ 25% ఆఫ్ ద వాటరే తాగడానికి పనికొస్తుందన్నమాట ఈ భూమి పైన ఉండే వాటర్లో. బికాస్ ఆఫ్ ఇంక్రీజ్డ్ యూసేజ్ వాటర్ ఈజ్ బికమింగ్ స్కార్స్. సో బికాస్ ఆఫ్ ఇంక్రీజ్డ్ యూసేజ్, ఎక్కువగా యూజ్ చేయడం వలన వాటర్ ఈజ్ బికమింగ్ స్కార్స్. ఈ వాటర్ కూడా కొరత ఏర్పడుతుంది. వీ మస్ట్ సేవ్ వాటర్ ఫర్ అవర్ చిల్డ్రన్. సో రాబోయే తరాల వాళ్ళ కోసం మనం వాటర్ని సేవ్ చేయాలి. సో దానికోసం ఎలా సేవ్ చేయొచ్చు అంటే, ఫస్ట్ పాయింట్, వీ షుడ్ క్లోజ్ ట్యాప్స్ వెన్ నాట్ ఇన్ యూజ్. ఎప్పుడైతే అవసరం లేదో ట్యాప్స్ అవి ఆఫ్ చేయాలన్నమాట. కొంతమంది ఆఫ్ చేయరు, వీధి కుళాయిలు చూస్తే అలా ఆన్ చేసి అది వదిలేసి ఉంటారనమాట. వాటర్ అనేవి వాటి పాటికి అవి పోతూ ఉంటాయి. అలా ఉండకుండా వాటర్ని ఆఫ్ చేయాలి. నెక్స్ట్ వీ షుడ్ కన్సర్వ్ రైన్ వాటర్. రైన్ వాటర్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, దాచిపెట్టుకోవాలి. నెక్స్ట్ వీ మస్ట్ రీసైకిల్ యూజ్డ్ వాటర్ టు ఫ్లష్ టాయిలెట్స్. ఈ టాయిలెట్స్లో వాటర్ని ఫ్లష్ చేస్తుంటాం కదా, వాటికి ఆల్రెడీ దేనికో దానికి యూజ్ చేసిన వాటర్ని దీనికి మళ్ళీ యూజ్ చేయొచ్చు. టాయిలెట్స్లో ఏమి క్లీన్గా ఉండే వాటర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు కదా. నెక్స్ట్ వీ షుడ్ ఇంక్రీజ్ గ్రౌండ్ వాటర్ లెవెల్ అండ్ నాట్ వేస్ట్ ఇట్. గ్రౌండ్ వాటర్ లెవెల్స్ మనం ఇంక్రీజ్ చేయాలి. దానికి ఏం చేయాలి, ఇంకుడు గుంతలు అనేది తవ్వితే గ్రౌండ్ వాటర్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. వాటిని వేస్ట్ చేయకూడదు. ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ షవర్ వీ షుడ్ యూజ్ వాటర్ ఫ్రమ్ బకెట్స్. షవర్ యూజ్ చేస్తుంటారు, అది ఆన్ చేస్తారు, ఎన్ని వాటర్ పోతుంటాయి అన్ని పోతుంటాయి. దాని బదులు బకెట్లో వాటర్ పెట్టుకున్నామంటే సో మగ్తో మనం ఎన్ని కావాలో అన్ని పోసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం వాటర్ గురించి రాయొచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ పేపర్. ఆల్రెడీ పేపర్ గురించి ఇచ్చినారండి, మనం ఇంకొంచెం రాయొచ్చు. పేపర్ వాజ్ ఇన్వెంటెడ్ ఇన్ చైనా. పేపర్ని చైనాలో ఇన్వెంట్ చేశారు. వీ యూజ్ ట్రీస్ టు మేక్ పేపర్. ట్రీ నుంచి పేపర్ వస్తుంది. వీ కట్ ద బాక్స్ ఆఫ్ ట్రీస్ అండ్ మేక్ ఏ పల్ప్. PULP, పల్ప్. పల్ప్ అంటే జిగడగా ఉన్న సాఫ్ట్ మెటీరియల్ అనమాట. ఓకే, సాఫ్ట్ మెటీరియల్. సో ఆ ట్రీస్ నుంచి బాక్స్ అనేవి BARKS బాక్స్, ఆ బెరడ్ అనేది తీసి వీ మేక్ ఇట్ యాజ్ ఏ పల్ప్. ఫ్రమ్ దిస్ పల్ప్ వీ మేక్ పేపర్. ఆ పల్ప్ నుంచే మనం పేపర్ అనేది తయారు చేస్తాం. ద మోర్ ద పేపర్ వీ యూజ్ ద మోర్ ట్రీస్ ఆర్ కట్. పేపర్ ఎక్కువ యూజ్ చేస్తే ట్రీస్ ఎక్కువ కొట్టవలసి వస్తుంది, నరికివేయాల్సి వస్తుంది. సో వీ షుడ్ యూజ్ పేపర్ వైజ్లీ. కాబట్టి ఆలోచించి పేపర్ అనేది వాడాలి. ఇఫ్ వీ కట్ ట్రీస్ పొల్యూషన్ విల్ ఇంక్రీజ్. ఎక్కువ ట్రీస్ కొడితే ఏమవుతుంది, పొల్యూషన్ ఇంక్రీజ్ అవుతుంది. వీ షుడ్ రీసైకిల్ పేపర్. సో ఆ పేపర్ని మనం రీయూజ్ చేయాలన్నమాట. రాసిన తర్వాత అది ఇంకా వేస్ట్ అనేసి పడేయకూడదు. ఓకే, దాన్ని మళ్ళీ ఇంకో దానికి పొట్లం కట్టుకోవడానికో లేదా షాపుల వాళ్ళకో లేదా బోండాలు కట్టుకోవడానికో పకోడా కట్టుకోవడానికో యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వీ షుడ్ రీసైకిల్ పేపర్. నెక్స్ట్ వీ షుడ్ నాట్ బర్న్ ఇట్. వాటిని కాల్చకూడదు పేపర్స్ని. ఇఫ్ వీ బర్న్ పేపర్ ఇట్ గివ్స్ అవుట్ స్మోక్. దిస్ ఇన్ టర్న్ పొల్యూట్స్ ఎయిర్. సో అది స్మోక్ రిలీజ్ చేస్తుంది పేపర్లు కాలిస్తే. సో దానివల్ల ఎయిర్ అనేది పొల్యూట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ టుడే దేర్ ఆర్ సో మెనీ ఆల్టర్నేటివ్స్ అవైలబుల్ ఫర్ పేపర్. పేపర్కి బదులుగా మనం చాలా యూజ్ చేయొచ్చు ఈ కాలంలో. ఏంటంటే వీ కెన్ యూజ్ ఎలక్ట్రానిక్ మీడియా. మనం ఎలక్ట్రానిక్ మీడియాని యూజ్ చేయొచ్చు పేపర్కి బదులుగా. వీ కెన్ సెండ్ ఈమెయిల్స్ టు కన్వే మెసేజెస్. సో లెటర్లో రాసి పంపించే బదులు ఈమెయిల్స్ పంపించుకోవచ్చు లేదా మెసేజ్లు పంపించుకోవచ్చు. నౌ వీ కెన్ స్టోర్ data in soft copies in computers and pen drives instead of maintaining bulky files. సో ఈ ఫైల్స్లో మనం చూస్తే ఈ MRO ఆఫీస్లో కానీ ఇలాంటి ఆఫీసుల్లో గవర్నమెంట్ ఆఫీస్లో ఫైల్స్ ఉంటాయి, గుట్టలుగా ఉంటాయి. సో అలాంటి వాటి బదులు ఇప్పుడు మనం వాటిని సిస్టంలో కంప్యూటర్స్లో కాపీ చేసి పెన్ డ్రైవ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ లెటర్స్
టెలిఫోన్ కాల్స్ కెన్ బి మేడ్, లెటర్లు రాయడం బదులుగా టెలిఫోన్ కాల్స్ చేసుకోవచ్చు. వీ షుడ్ యూస్ పేపర్ ఎకనామికల్లీ, చాలా జాగ్రత్తగా వాడుకోవాలి పేపర్ని. నెక్స్ట్ ట్రీస్ యొక్క యూజెస్ ఏంటి? ట్రీస్ బ్రింగ్ రైన్, ట్రీస్ వర్షాలు ఇస్తాయి మనకు. దే కూల్ ద ఎర్త్, భూమిని కూల్ చేస్తాయి. దే ఆర్ హోమ్ టు ల్యాక్స్ ఆఫ్ ఎనిమల్స్ అండ్ బర్డ్స్, కొన్ని లక్షల పక్షులకి మరియు జంతువులకి అవి స్థావరాలు అనమాట. దే గివ్ ఆక్సిజన్ టు బ్రీత్, అవి మనకు ఆక్సిజన్ ఇస్తున్నాయి. దే మెయింటైన్ బ్యాలెన్స్ ఇన్ నేచర్, ఇది నేచర్లో అవి బ్యాలెన్స్డ్గా ఉంటాయి అన్నమాట. దే గివ్ అస్ ఫుడ్ టు ఈట్, తినడానికి భోజనం ఇస్తున్నాయి, ఫుడ్ ఇస్తున్నాయి. దే గివ్ అస్ మెడిసిన్స్, వుడ్ ఫర్ ఫర్నిచర్ అండ్ మెనీ మోర్, ఇంకా చాలా ఇస్తున్నాయి, మెడిసిన్స్, వుడ్, ఇలాంటివన్నీ. దే ఆర్ అన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ లైఫ్, మన జీవితంలో అవి ఒక ముఖ్య భాగం అన్నమాట. వీ షుడ్ నాట్ కట్ ట్రీస్, ఎప్పుడే కానీ చెట్లను కొట్టకూడదు. ఇఫ్ వీ కట్ ట్రీస్ బర్డ్స్ అండ్ ఎనిమల్స్ లూజ్ దేర్ హోమ్స్, మనం ట్రీస్ అన్నీ అడవుల్లో కొట్టేస్తే ఇంకెక్కడికి వెళ్తాయి ఆ ఎనిమల్స్, బర్డ్స్ అన్నీ కూడా. When trees are cut, temperature increases and there are no rains. Trees అనేవి కొట్టివేయడం వల్ల టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యి వర్షం అనేది పడదు. సో వీ షుడ్ కన్జర్వ్ ట్రీస్, కాబట్టి ట్రీస్ని మనం ప్రొటెక్ట్ చేయాలి. దానికి ఏం చేయొచ్చు? పాయింట్స్గా ఫస్ట్ పాయింట్, వీ షుడ్ ప్లాంట్ వన్ ట్రీ వెన్ వీ కట్ వన్ ట్రీ, ఒక ట్రీ కొట్టేటప్పుడు ఇంకొక ట్రీ నువ్వు నాటాలి. నెక్స్ట్, అఫారెస్ట్రేషన్ ఆఫ్ డిఫారెస్టెడ్ ఏరియాస్ షుడ్ ఇంక్రీజ్, అంటే చెట్లను నాటాలి మళ్ళీ డిఫారెస్టేషన్ చేసిన దగ్గరల్లా కూడా. వీ షుడ్ నాట్ యూజ్ ఫైర్ వుడ్ బట్ యూజ్ ఆల్టర్నేటివ్ రిసోర్సెస్, సో ఆ వంట చెరుకు పొయ్యిలో కట్లు పెట్టి కాలుస్తుంటారు, దాని బదులుగా ఇప్పుడు గ్యాస్ వచ్చేస్తుంది, కరెంటు పొయ్యిలు వచ్చున్నాయి, అన్నీ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్, వీ షుడ్ నాట్ కట్ ట్రీస్ ఫర్ ఫర్నిచర్ కోసం మనం ఈ వీటి బదులుగా స్టీల్ వాటిని కూడా యూజ్ చేయొచ్చు అనమాట, ఫర్నిచర్స్ తయారు చేయడం కోసం. సో ఆ విధంగా మనం గ్రూప్ డిస్కషన్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్, ప్రాజెక్ట్ వర్క్ ఒకటి ఇచ్చినారు చూడండి. ఓవర్ ద లాస్ట్ 10 years we have produced more plastic than what we have done in the last century. సో గత 100 ఏళ్ళలో పోలిస్తే ఈ 10 సంవత్సరాల్లోనే ఎక్కువ ప్లాస్టిక్ మనం యూజ్ చేస్తున్నాం అన్నమాట. నౌ ఇట్ ఈస్ అ హై టైమ్ we used alternatives especially for single use plastics. సో ఇక్కడ ఇట్ ఈస్ ఎ హై టైమ్ అని యూజ్ చేశారండి. హై టైమ్, లో టైమ్ ఇవన్నీ మనకు 10th క్లాస్ గ్రామర్లో వస్తాయి. ఓకే, నేను ఇది వీడియోస్ కూడా చేసి పోస్ట్ చేస్తాను, చూడండి అవసరం అంటే. సో ఇట్ ఈస్ హై టైమ్ వీ యూజ్డ్, సో ఎప్పుడైతే హై టైమ్ అని యూజ్ చేస్తామో అప్పుడు కంపల్సరీ V2 ఫామ్ వస్తుంది, యూజ్డ్ అని వస్తుంది, అంటే V2 ఫామ్ పాస్ట్ టెన్స్ని యూజ్ చేయాలండి. సో ఇట్ ఈస్ ఏ హై టైమ్ వి యూజ్ ఆల్టర్నేటివ్. సో ఇప్పుడు మనం ఆల్టర్నేటివ్స్ని ప్లాస్టిక్కి బదులుగా వేరే వాటిని యూజ్ చేయాల్సిన టైం అనేది ఆసన్నమైనది. కాబట్టి వర్క్ ఇన్ గ్రూప్స్ అండ్ కలెక్ట్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద ఫాలోయింగ్. సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ ఇవన్నీ, వాటికి ఆల్టర్నేటివ్స్ ఏముండొచ్చు అవి ఇక్కడ రాయమని చెప్పారు. సో ప్లాస్టిక్ గ్లాసెస్ బదులుగా మనం ఏమి యూజ్ చేయొచ్చు అంటే స్టీల్ ఆర్ పేపర్ గ్లాసెస్ని యూజ్ చేయొచ్చు, స్టీల్ గ్లాసెస్ ఆర్ పేపర్ గ్లాసెస్. నెక్స్ట్, ప్లాస్టిక్ బ్యాగ్స్కి బదులుగా మనం పేపర్ బ్యాగ్స్ ఆర్ క్లాత్ బ్యాగ్స్ ఆర్ జూట్ బ్యాగ్స్, మనకు ఈ లెసన్లో రీడింగ్ ఏలో యూజ్ చేశారు కదా, అవి యూజ్ చేయొచ్చు అనమాట, పేపర్ బ్యాగ్స్ ఆర్ క్లాత్ బ్యాగ్స్. నెక్స్ట్, ప్లాస్టిక్ ప్లేట్స్ బదులుగా స్టీల్ ఆర్ పేపర్ ప్లేట్స్ని యూజ్ చేయొచ్చు. దట్స్ ఇట్ అండి. నెక్స్ట్, ఏ లిటిల్ బాయ్ అండ్ ద ఓల్డ్ మ్యాన్, ఈ పోయం కూడా చెప్పి నేను పోస్ట్ చేస్తున్నానండి. సో ఇక్కడ క్వశ్చన్స్ ఇచ్చున్నారు. ఐడెంటిఫై సమ్ ఆఫ్ ద సిమిలర్ యాక్టివిటీస్ ఆఫ్ ద బాయ్ అండ్ ద ఓల్డ్ మ్యాన్ అండ్ రైట్ దెమ్ డౌన్. సో ఇద్దరికి సేమ్గా ఉండేవి ఏవి యాక్టివిటీస్, ఇద్దరు చేసేవి ఏంటి ఆ వయసులో అన్నాడు. దే డ్రాప్ దేర్ స్పూన్స్, వాళ్ళిద్దరూ కూడా స్పూన్ పట్టుకోలేరు, పడేస్తూ ఉంటారు. దే వెట్ దేర్ ప్యాంట్స్, వాళ్ళు వాళ్ళ ట్రౌజర్స్ ఆర్ ప్యాంట్స్లోనే పాస్ పోస్తూ ఉంటారు. దే ఆఫన్ క్రై, వాళ్ళు ఏడుస్తూ ఉంటారు తరచుగా. దే ఆర్ నెగ్లెక్టెడ్ బై ద గ్రోన్ అప్స్, వాళ్ళు వాళ్ళ పిల్లల ద్వారా అంటే పెద్దవాళ్ళ ద్వారా నెగ్లెక్ట్ చేయబడి ఉంటారనమాట, నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారనమాట వాళ్ళ పిల్లలతో. ఓకే, చిన్నపిల్లలు అయితే వాళ్ళ అమ్మ నాన్న నెగ్లెక్ట్ చేస్తారు, ఆ అమ్మ నాన్న వాళ్ళ అమ్మా నాన్నని కూడా నెగ్లెక్ట్ చేస్తారు, వాళ్ళ పిల్లల్ని నెగ్లెక్ట్ చేస్తారు అనమాట. ఈ పోయంలో నేను చెప్పున్నాను అదంతా క్లియర్గా చూడండి ఒకసారి. దట్స్ ఇట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఐ నో వాట్ యు మీన్, వై డస్ ద ఓల్డ్ మ్యాన్ సే సో. సో ఎందుకు అతను చెప్పాడు ఐ నో వాట్ యు మీన్,
అని ఎందుకు అతను చెప్పాడంటే, ద ఓల్డ్ మ్యాన్ సేస్ సో బికాస్ ఈవెన్ హీ ఈజ్ నెగ్లెక్టెడ్ బై ద యంగ్ అడల్ట్స్ దట్ ఈస్ హిస్ చిల్డ్రన్. ఎందుకంటే ఇతను కూడా వాళ్ళ పిల్లల దగ్గర నెగ్లెక్ట్ చేయబడుతున్నాడు కాబట్టి నాకు తెలుసులేని ఈ బాధ అని చెప్పాడనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్ దేర్ ఎనీ ఓల్డ్ పర్సన్స్ ఇన్ యువర్ ఫ్యామిలీ, డూ యూ లవ్ దెమ్? ఎస్, మై గ్రాండ్ మా అండ్ మై గ్రాండ్ ఫాదర్ స్టేస్ విత్ అస్. లేదంటే సింపుల్గా మీరు ఎస్ ఎవరుంటారు మీ ఇంట్లో వాళ్ళ గురించి రాయండి. ఓకే, ఎవరుంటారు ఈ ఏజ్లో? గ్రాండ్ పేరెంట్సే కదా ఉంటారు. సో ఎస్, మై గ్రాండ్ పేరెంట్స్ ఆర్ విత్ అస్, ఐ లవ్ దెమ్ అని రాయండి, సరిపోతుంది. దట్స్ ఇట్ అని 3 క్వశ్చన్స్. నెక్స్ట్, ద లిటిల్ బాయ్ felt the warmth of a wrinkled old hand. సో ఆ ముడతలు పడిపోయినటువంటి ఆ హ్యాండ్ ఏదైతే ఉందో దాని యొక్క వార్మ్త్ అంటే అఫెక్షన్, దానిని ఆ అబ్బాయి అనుభూతిని పొందాడనమాట. హియర్ wrinkled old hand describes old age. సో wrinkled old hand అంటే దేన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? ఓల్డ్ ఏజ్ని, ముసలితనాన్ని డిస్క్రైబ్ చేస్తుంది. యాడ్ ఏ ఫ్యూ మోర్ words or phrases that describes the old age. ఓల్డ్ ఏజ్ గురించి చెప్పేటటువంటి మరికొన్ని ఫ్రేజెస్ని రాయమని చెప్పాడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ గ్రే హెయిర్. ఓకే, గ్రే హెయిర్ అనేది ముసలితనాన్ని ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్, ల్యాక్ ఆఫ్ టీత్, పనులు అనేవి లేకపోవడం ముసలి వాళ్ళకి. నెక్స్ట్, బెంట్ బ్యాక్, ఇలా వెనక అనేది వంగిపోయి ఉంటుంది అనమాట, ముసలి వంకొని నడుస్తుంటారు కదా అలాగా. నెక్స్ట్, షివరింగ్ హ్యాండ్స్, చేతులు వణుకుతూ ఉంటాయి. వాకింగ్ అన్స్టడీలీ, సరిగా నడవలేరు. ఓకే, డిఫికల్టీ ఇన్ సీయింగ్, వాళ్ళు కరెక్ట్గా చూడలేరు అనమాట, పూర్ ఐసైట్ ఉంటుంది వాళ్ళకి. ఓకే, నెక్స్ట్, యూజింగ్ ఏ వాకింగ్ స్టిక్, కర్ర పట్టుకొని నడుస్తారు. సో ఇవన్నీ కూడా ముసలితనాన్ని ఇండికేట్ చేసేటటువంటి ఫ్రేజెస్. నెక్స్ట్, pick out lines from the poem and rewrite them in the form of conversation. సో పోయంలో ఇచ్చినటువంటి ఆ లైన్స్ని తీసుకొని వాటిని ఏ విధంగా రాయాలంటే కన్వర్జేషన్ మోడల్లో రాయాలి. లిటిల్ బాయ్ చెప్తున్నాడు, సమ్ టైమ్స్ ఐ డ్రాప్ మై స్పూన్. దానికి ఓల్డ్ మ్యాన్ ఏం చెప్తాడు ఇక్కడ రాయండి, ఐ టు డూ ఇట్ సమ్ టైమ్స్, ఐ టు డూ ఇట్ సమ్ టైమ్స్. నెక్స్ట్, లిటిల్ బాయ్ ఏం చెప్తున్నాడు, యు నో ఐ వెట్ మై ప్యాంట్స్, యు నో ఐ వెట్ మై ప్యాంట్స్. దానికి ఓల్డ్ మ్యాన్ ఏం చెప్తాడు, ఈజ్ ఇట్ అని క్వశ్చన్ మార్క్ పెట్టి ఈవెన్ ఐ డూ ఇట్, ఈవెన్ ఐ డూ ఇట్, నేను కూడా చేస్తాను అని చెప్పాడు. నెక్స్ట్, లిటిల్ బాయ్, గ్రోన్ అప్స్ డోంట్ కేర్ ఫర్ మీ, గ్రోన్ అప్స్ డోంట్ కేర్ ఫర్ మీ, పెద్దవాళ్ళు నన్ను అసలు పట్టించుకోరు అంటే ఓల్డ్ మ్యాన్ ఏమంటారు, డోంట్ వరీ ఐ నో దట్ పెయిన్. సో నువ్వు బాధపడొద్దు, నాకు తెలుసు ఆ బాధ ఎలా ఉంటుందో అని అతను చెప్పాడు. సో ఈ విధంగా మనం 6th క్లాస్ యొక్క 6th యూనిట్ టెక్స్చువల్ గ్రామర్ని కంప్లీట్ చేసుకున్నామండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను, చాలా బాగా అర్థమైంది అనుకుంటాను. సో ఇమ్మీడియట్గా మర్చిపోకుండా కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదండి, దాన్ని టచ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చారంటే ఇలాంటి వీడియోస్ చాలా పెడుతూ ఉంటాను. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. దిస్ ఈస్ వెంకటేష్ యారవా.